వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట. ఈరోజు మన రెసిపీ ఉల్లిగడ్డల పకోడా. ఉల్లిగడ్డలతో చూద్దాం. ఉల్లిగడ్డ కరివేపాకు వాము వేసుకున్నానండి. కొంచెం వాము, ఉల్లిగడ్డ 4 ఉల్లిగడ్డలు అలా సన్నగా ఆ విధంగా తరుక్కోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. వాము జీలకర్ర వేసుకున్నాం. ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. తర్వాత కారం, 1 స్పూనుడు కారం వేసానండి. కారం వేసుకుని ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు 1 స్పూనున్నర వేసానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. 1 స్పూనున్నర. కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మసాలా పౌడర్ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. మెత్తగా మసాలా, ఉల్లిగడ్డలు, మసాలా, చికెన్ మసాలా, కారం, ఉప్పు అన్నిట్లో కలుపుకుందాం. ఇవన్నీ వేసుకుని బాగా, అసలు నీళ్ళు అనేది బాగుంటాయండి. వాటర్ దీనిలో యాడ్ చేయొద్దు. ఉత్తి ఉల్లిగడ్డలతో పకోడీ, ఉల్లిపాయలు, ఈ మసాలా అవి మెత్తగా ఇట్లా పిసుకోవాలండి. ఇప్పుడు దీనిలో తగినంత శనగపిండి 1 గుప్పెడు అంతా వేసానండి. శనగపిండి చేతితో గుప్పెడు అంతా తీసి వేసాను. కొంచెమే, ఇంకా కొంచెం వేసుకున్నానండి. ఎక్కువ శనగపిండి పట్టదండి, తక్కువ శనగపిండి వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డల పకోడాకి మొత్తం ఇట్లా కలుపుకుందాం కలిసేటట్టు. వాటర్ అనేది ఒక్క చుక్క వేయకుండా మొత్తం ముద్ద శనగపిండి ఉల్లిగడ్డలతో ఇట్లా మొత్తం ముద్దలాగా పిసుకోవాలండి. మొత్తం అంతా ఇట్లా మొత్తం మెత్తగా పిసుకోవాలి పిండి. నీళ్ళు చుక్కన వేయకుండా పకోడా ఇట్లా చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. నీళ్ళు చుక్క అనేది వేయకుండా ఈ ఉల్లిగడ్డ పకోడా చాలా రుచిగా ఉంటుంది. కరకరలాడుతూ మొత్తం ఇట్లా ముద్దలా కలుపుకోవాలండి. మొత్తం ముద్ద అంతా ఇట్లా చేసుకున్నాం. కొంచెం ఇంకా శనగపిండి యాడ్ చేసుకున్నానండి. వేసుకుని ఇది కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మొత్తం నీళ్ళు వేయకుండా ఇట్లా ముద్దగా కలిపేసుకోవాలి. బాగుంటుందండి. అప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఒకసారి తింటే విడిచిపెట్టడం అంత బాగుంటుంది పకోడా. చూడండి ఇలా చేసుకుంటే మళ్ళా చేయమన్నారు గట్టిగా వాళ్ళు చేతితో. చాలా చాలా బాగుంటుందండి పకోడా. వాటర్ చుక్క అనేది వేయకుండా ఇట్లా ముద్ద చూడండి. ఆ పిండి ఉల్లిగడ్డలతో ఇట్లా ముద్ద వస్తుంది అంతే. నీళ్ళు ఇట్లా ముద్ద కలుపుకొని పకోడాకి పకోడాలు ఎట్లా చేసుకుందామండి. ఈ లోపల కళాయి పెట్టుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పకోడా వేసుకున్నానండి. ఉండబెట్టుకున్న పకోడాని చేతిలో చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇప్పుడు కళాయిలో ముద్ద తీసి ఇలా చేతితో ఇట్లా ఆయిల్లో కొంచెం పీసులాగా వేసుకోవాలండి. అట్లా వేసుకోవడం అండి. చేతి మొత్తం పిండి అంతా కూడా ఇట్లానే వేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా కేవలం 5 నిమిషాల్లోనే చేసుకుని ఈ ఉల్లిగడ్డల పకోడా ఇట్లా చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. ఇట్లానే కలుపుకుంటే మళ్ళా తినాలనిపిస్తుంది. ఇవి ఆయిల్లో బాగా వేగనిద్దామండి. కలుపుకుంటూ ఉండాలండి. మాడిపోకుండా మధ్యలో ఒక్కసారి అట్లా ఉంచేస్తే మాడిపోతాయి. మనం గరిటతో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. పకోడాని ఇట్లా కలుపుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. ఆయిల్లో బుడగలు తగ్గిపోతే పకోడీ కాలిపోయినట్టేనండి, వేగిపోయినట్టే. బబుల్స్ తగ్గి పోయే వరకు పకోడాని. ఆ నురగలు తగ్గిపోయి అనుకో పకోడా కాలిపోయినట్టే, వేగిపోయినట్టేనండి. అంతే. ఎంతో సింపుల్గా ఓన్లీ 5 మినిట్స్లోనే చేసుకుని ఈ ఉల్లిగడ్డల పకోడా ఇట్లా చేసుకోవాలి. అంతే. కలుపుకుంటూ ఉండాలి. వేసుకుంటే మాడిపోతే ప్లేట్లో వేసుకుని వదిలేస్తే ఆయిల్ బుడగలు తగ్గిపోయినాయి చూడండి. ఆయిల్లోనూ తీసేపోయినాయండి. బబుల్స్ అనేవి తగ్గిపోయినాయి అంతే ఆయిల్లోనూ. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. పకోడా, ఉల్లిగడ్డ పకోడా ఈ విధంగా చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నదండి పకోడా. అసలు ఈ విధంగా చేస్తే అసలు మళ్ళా కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళు. అంతా బాగున్నది పకోడా.
పిండి కలిపే విధానం ఉంటుంది. మళ్ళీ ఇంకొక వాయి మళ్ళీ ఉన్న పిండి కూడా ఇట్లానే ఉన్న పిండి కూడా మొత్తం ఇట్లానే వేసేసి రెండో వాయి కూడా మొత్తం పిండి చేతితో ఉండలుగా చేతితో చిన్న చిన్న పీసుల కింద అట్లా కళాయిలో వేసి చిన్న చిన్న పీసుల కింద అంతే. ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అమ్మమ్మ చేతి వంట అనేది ఇట్లా మీరు కూడా అట్లా రెండో వాయి కూడా ఇట్లా వేసేసుకోవడమేనండి. ఇవి కూడా మంచిగా కింద బెల్ ఐకాన్ నొక్కితే నా మొత్తం ఇట్లా వేసేసుకుని అంతేనండి కలుపుకుంటూ ఉండి మధ్య మధ్యలో ఏది చూపిస్తున్నానండి మీకు. మొత్తం పిండి అంతా కూడా ఇట్లా వేసుకుని కలుపుకుంటూ ఉండి ఇవి కూడా బబుల్స్ తగ్గిన తర్వాత తీసేసుకోవడమేనండి. వేగిపోయిన తర్వాత మనకు ఎంతో ఉండి టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే ఈ ఉల్లిగడ్డ పకోడా ఈ విధంగా చేసుకోవాలండి. తీసేసుకోవడం చాలా చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే ఒక్కసారి చూపిస్తే కాదని రెండు వాయిలు కూడా మీకు వేసి చూపిస్తున్నానండి. ఇట్లానే మొత్తం పకోడా కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. స్నాక్స్ లాగా ఇలా చేసి తినొచ్చు, అన్నంలో పెట్టుకు తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి పకోడా. ఉల్లిగడ్డల పకోడా ఈ విధంగా చేసుకుంటే వేగిపోనియండి, బబుల్స్ తగ్గిపోయి ఇవి కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవడం ఈజీ. మొత్తం పకోడా అంతా ఇట్లా తీసేసుకుని ఇవి కాళ్ళు వేసుకోవడం ఈజీనండి. ఈజీ ఇట్లా వేసేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిగడ్డ పకోడా ఈ విధంగా చేసుకోవాలండి. అంతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లిగడ్డ పకోడా ఈ విధంగా చేసుకోండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా అనేది అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా చేసుకుంటాక చూడండి. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది టింగ్ అనమాట. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.